హాయ్ మ్యామ్. హాయ్. సో ఐపీఎల్ చూస్తారా? చూస్తాం. ఏ టీం సపోర్ట్ చేస్తారు? రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్. మీరు? ఆర్సీబీ. ఆర్సీబీ. ఓకే, మరి ఆర్సీబీ ఫైనల్స్కి వెళ్ళిపోయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. మరి ఈరోజు ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ ఉంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? ఆర్ఆర్ఏ గెలుస్తుంది అనుకుంటా. పక్క. పక్క. ఎందుకు? పాకెట్ డైనమిక్ అదే యూనివర్స్ బేబీ బాస్ వచ్చాడు కదా, సూర్యవంశీ. ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? సూపర్ అని చెప్పి. సూపరా? సో మొన్న క్రిస్ గేల్ రికార్డు కూడా బ్రేక్ చేశాడు, దాని గురించి ఏం చెప్తారు? చాలా హ్యాపీ అని. చాలా హ్యాపీ అనిపిస్తుందా? ఓకే, మరి ఒకవేళ ఓకే, ఒకవేళ రాజస్థాన్ ఫైనల్కి వెళ్తే ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ ఉంటే ఏ టీం గెలుస్తుంది? రాజస్థానే గెలుస్తుంది. ఆర్సీబీ గెలుస్తుంది. పక్క ఆర్సీబీ. అంటే లాస్ట్ ఇయరే కప్పు కొట్టారు, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ గెలుస్తుంది అంటారా? గెలుస్తుంది, పక్కా గెలుస్తుంది. పక్క. మరి రాజస్థాన్ ఆ పిల్లోడిని చూసి చాలా టీమ్స్ భయపడుతున్నాయి, ఆర్సీబీ వాళ్ళు కూడా భయపడతారా? అంతేం లేదు, ఆర్సీబీ విన్ అవుతుంది. జల్దీ అవుట్ అయిపోతాడు. మరి హైదరాబాద్ గురించి ఏం చెప్తారు? మన హోమ్ టీమ్ అయిన హైదరాబాద్ గురించి ఏం చెప్తారు? చాలా బాధ అవుతుంది, ఎస్ఆర్హెచ్ పోయింది కదా. ఆ. నాకు హ్యాపీగానే ఉంది, నేను ఆర్ఆర్ సపోర్ట్ చేస్తాను కాబట్టి. ఎందుకని మీరు ఆర్ఆర్ కి సపోర్ట్ చేస్తున్నారు? అందులో జడేజా ఉంది కాబట్టి. అంటే ఫస్ట్ నుంచి జడేజా ఫ్యానా? మరి సిఎస్కే లో ఉన్నప్పుడు సిఎస్కే సపోర్ట్ చేస్తారు. చేసేటోళ్ళు. మరి ఈసారి సిఎస్కే తొందరగా వెళ్ళిపోయింది కదా, ఎలా ఫీల్ అయ్యారు? సాడ్ గా ఫీల్ అయ్యా. అంటే కానీ జడేజా లేకుండా సాడ్ గా ఫీల్ అయ్యారా? అయ్యా. ధోని లేకపోవడం వల్లే ఓడిపోయింది అనుకోవచ్చా? కాదు, ఆ. అంటే దేని వల్ల ఓడిపోయింది అంటారు? వాళ్ళే మంచిగా ఆడలేదు. వాళ్ళు మంచిగా ఆడలేదు. రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ ఎలా అనిపించింది? బాగుంది, కానీ ఆయనే మంచిగా ఆడలేదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తామని? ఎస్ఆర్హెచ్. మరి ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది కదా, ఇప్పుడు ఏ టీమ్ సపోర్ట్ చేస్తాం? ఇప్పుడు వచ్చేసి ఆర్ఆర్. ఆర్ఆర్. ఎందుకని ఆర్ఆర్ కి సపోర్ట్? ఆర్ఆర్ లో మన బాలబాలుడు ఉన్నాడు కదా, చిన్నోడు, Yeah. వాడి గురించి. ఓకే, మరి ఈరోజు జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఉంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం అన్న? ఆర్ఆర్ వినాలనుకుంటున్నాను. బట్ మ్యాచ్ రసవత్తంగా ఉంటుంది. ఓకే. కానీ నేను ఆర్ఆర్ విన్ కావాలనుకుంటున్నాను. ఎందుకనంటే బిగ్ బాస్, చోటే బాస్, ఎవ్రీ వన్ టాపిక్ మనన్ గురించే ఉంది. అందుకనే ఆ బాలుడు విన్ కావాలని కోరుకుంటున్నాను. అన్న, మరి ఆర్సీబీ తోటి జీటీకి మ్యాచ్ ఉంటే ఇంట్రెస్టింగ్ ఉంటుందా, రాజస్థాన్ తో మ్యాచ్ ఉంటే ఇంట్రెస్టింగ్ ఉంటుందా ఫైనల్లో? ఆర్ఆర్ తోటి ఉంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆ, సూ మన సూర్యవంశీ ఉన్నాడు కదా, ఆ ఆయన కొట్టే కొట్టుడుకు ఆర్సీబీ బాలర్లు బిందరెత్తిపోవాలనుకుంటున్నాడు. వాళ్ళు చేసే ఎకిస్ట్రాలకు వాళ్ళను దించాలనుకుంటున్నాడు. ఓకే, మరి లాస్ట్ ఇయర్ కప్పు కొట్టారు, ఆర్సీబీ వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు, మరి ఈసారి కూడా కొట్టే ఛాన్స్ ఏమైనా ఉందా కప్పు? కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ కొట్టొద్దు, ఆ, అసలు కొట్టొద్దు వాళ్ళు. ఓకే. ఎందుకంటే చిన్నోడు కొట్టాలి ఈసారి. ఫర్దర్ ఫ్యూచర్ కదా, ఫ్యూచర్లో ముందుకు పోవాలంటే ఇట్లాంటి విన్నులు కావాలి సూర్యవంశీకి. అప్పుడు కొంచెం మోటివేషన్ అయినట్టు ఉంటుంది, ఇంకో కొంతమందికి ఎక్కువ మందికి తెలిసినట్టు ఉంటుంది, బీసీసీఐ దగ్గరకు పోగలుగుతాడు. అప్పుడు ఇంకా కొంచెం ముందరికి వెళ్తాడు. అంటే ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డ్ లో కూడా టాప్ లో ఉన్నాడు మనోడు, ఆరెంజ్ క్యాప్ ఆయన పేరే ఉంది అనుకోవచ్చా ఈసారి? 100% సూర్యవంశీకే. ఈరోజు మ్యాచ్ అగర్ సే జీటీ అన్ఫార్చునేట్లీ గెలిస్తే మన సాయి సుదర్శన్కి వెళ్ళిపోతుంది అంతే. చింటూ, ఐపీఎల్ చూస్తావారా? ఎస్. ఏ టీం సపోర్ట్ చేస్తావు? ఆర్సీబీ. మరి ఆర్సీబీ లాస్ట్ ఇయర్ కప్పు కొట్టింది, ఈసారి మళ్ళీ ఫైనల్స్ కి వెళ్ళిపోయింది, ఎలా ఫీల్ అవుతున్నావు? మస్తు ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అవుతున్నా? ఓకే, మరి విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఈసారి? మస్తు మస్త్. మస్తు కొట్టింది, 50-50. ఆ, లాస్ట్ మ్యాచ్ లో 2 మ్యాచ్ గోల్డెన్ డక్ అయింది ఆఫ్టర్ ఫుల్ సెంచరీ. ఫుల్ సెంచరీ. మరి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, ఎలిమినేట్ అయిపోయారు, దాని గురించి ఏం చెప్తారు? సచ్ ఫుల్ స్ట్రాంగ్ టీమ్ కదా, ఎలిమినేట్ అయిపోయింది. ఇట్ ఈస్ నైస్ టు ఆర్సీబీ. ఓకే బ్రో, మరి సిఎస్కే, ముంబై లాంటి స్ట్రాంగ్ టీమ్స్ కూడా ఇంటికి వెళ్ళిపోయినాయి, మరి ఎలా ఫీల్ అయ్యావు నువ్వు? అది మస్త్. సిఎస్కే ధోని ఆడతారు కదా, మస్తు. అది 5 ట్రాఫీస్ ఉంది, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. మరి ధోని ఆడకపోవడం వల్లే సిఎస్కే తొందరగా ఎలిమినేట్ అయిపోయిందంట. సో ధోని యూ కెన్ ఇంగ్లీష్. ధోని is not playing, that's why CSK is not winning the match. ఓకే, దెన్ ఫైనల్లీ కప్ ఎవరు కొడతారు? RCB always. పక్కా పక్కా. Always. ఓకే, వన్ వర్డ్ అబౌట్ రజత్ పాటీదార్. Rajat, he's playing nice. His combination is nice. వాట్ అబౌట్ హిస్ క్యాప్టెన్సీ? Of
of the. Captaincy. Rajat Patidar captaincy. It's nice. He's doing the keeping very nice. His catches is unbelievable.